ఆ ధర్మాలను గురించి చెప్పడం ప్రారంభించారు. సమత్వం ద్వంద్వ సంజ్ఞయోహో, సుఖ దుఃఖాలు కలిగినప్పుడు ఎలా ఉండాలి మనిషి? సుఖం కలిగినప్పుడు హర్షాన్ని పొందటం, దుఃఖం కలిగినప్పుడు కుదించుకుపోవడం, ఇలాంటి వికారం మనసులో ఉండకూడదు, మనిషిలో ఉండకూడదు. దాన్ని సమత్వం అంటారు. ద్వంద్వ సంజ్ఞయోహో సమత్వం. అలాంటి సమత్వాన్ని సంపాదించుకోవాలి. అది కూడా ఒక భాగవత ధర్మం. సర్వత్ర ఆత్మేశ్వరాన్ వీక్షాం, ఎటు చూసినా భగవంతుడే కనిపించాలి. అలాంటి భగవంతుడిని సందర్శించుకోవడం మన వల్ల సాధ్యం కాదు, కానీ తెలుసుకోవాలి. సర్వత్ర ఆత్మేశ్వరాన్ వీక్షాం, అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు, తను సర్వసమర్థుడైనాడు, సర్వోత్తముడైనాడు అనే చింతన ఉండాలి. అదే ప్రాణి అయినా, ఏ మనిషి అయినా, ఏ పశు పక్షి క్రిమి కీటములైనా, ఏ వస్తువైనా చరాచర ప్రపంచంలో సమస్తము భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, తను సర్వోత్తముడైనాడు, సర్వసమర్థుడైనాడు భగవంతుడు అనే అన్వీక్షణ చింతన నిరంతరం జరుగుతూ ఉండాలి. సర్వత్రాత్మేశ్వరాన్ వీక్షం కైవల్యం అనికేతనం. కైవల్యం అనికేతనం, ఏకాంతంలో తనుండాలి. ఏకాంత జీవితంలో తను భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. కైవల్యం అనికేతనం, భగవంతుడే నాకు ఆశ్రయుడు. భగవంతుణ్ణి ఆశ్రయించి నేను బ్రతుకుతూ ఉన్నాను, భగవంతుని తప్ప మరో ఆశ్రయం నాకు లేదు అని భావించడం, అది అనికేతనం. ఇదొక భాగవత ధర్మం. ప్రతిరోజు ఈ ధర్మాన్ని, ఈ భావనకు లోనవ్వాలి. భగవంతుడే నాకు సంరక్షకుడు, భగవంతుడే ఆశ్రయుడు, భగవంతుని తప్ప ప్రధానమైన స్వతంత్రమైన ఆశ్రయం నాకు లేదు అనే భావన మనిషిలో ప్రతిరోజు రావాలి. సర్వ అనికేతనం వివిక్తం, దుష్ట సహవాసం లేని ఏకాంత వాసంలో నివాసం చేయాలి. ఇదొక భాగవత ధర్మం. చీరవసనం, వల్కలం మొదలైన నారు వస్త్రాలను ధరించడం ప్రారంభించాలి. అది కూడా భాగవత ధర్మం. అప్పట్లో ధావళి ఉండేవి. ఎలా ఉండేవి? దాన్ని ధరించినప్పుడు గుచ్చుకుంటూ ఉండేవి. కానీ ఇప్పుడు చాలా మృదువుగా ఉండే ధావళి మనకు దొరుకుతూ ఉన్నాయి. ఆ నొప్పిని కూడా సహించుకోవడం మన వల్ల సాధ్యం కావడం లేదు. ఇక భగవంతుని ఎలా స్మరిస్తాం మనం? కనుక అప్పుడప్పుడు నారు వస్త్రాలను ధరించాలి. నారు వస్త్రాలను ధరించాలి. పట్టు వస్త్రాలను మాత్రమే ధరించడం కాదు, అలాంటి పట్టింపు ఉండకూడదు. పట్టు వస్త్రాలనే ధరిస్తాను, మృదువైన వస్త్రాలనే నేను ధరిస్తాను అనే పట్టింపు మనిషికి ఉండకూడదు. అప్పుడప్పుడు నారు వస్త్రాలను కూడా ధరించాలి. వివిక్త చీరవసనం, భాగవత ధర్మం. వివిక్త చీరవసనం అంటే ఈ దేహం పైన మమతను, అభిమానాన్ని తొలగించుకోవడానికి ఇవన్నీ సహకారం ఇస్తాయి. కనుక ఇవి భాగవత ధర్మాలు. చీరవసనం, సంతోషం ఏనకేనచిత, అసలేం దొరికినా ఈరోజు ఉపజీవనం చేయడానికి సంతృప్తంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. నేను అనుకున్నది దొరకలేదు అనే అసమాధానం మాత్రం మనిషికి సర్వథా ఉండకూడదు. సంతోషం ఏనకేనచిత. శ్రద్ధాం భాగవతే శాస్త్రే, భాగవత శాస్త్రాలలో శ్రద్ధ మనిషికి ఉండాలి. ఆ శ్రద్ధను పెంచుకుంటూ పోవాలి. మేమంటూ ఉంటాం అప్పుడప్పుడు, ఎవరైనా ఆచార్యుల వారు విద్వాంసులు ఇంటికి వస్తే ప్రవచనం చెప్పండి అని మేము వారిని ప్రాధేయపడతాం. అలాంటప్పుడు ఏం చెప్పాలి? భాగవతం చెప్పనా అంటే, లేదాచార్యుల వారు రోజు రోజు భాగవతం విని విసిగేస్తూ ఉంది, మరేదైనా చెప్పండి అని మనం అంటాం. దాన్ని శ్రద్ధ అని అనపడదు. అది వారేం చెప్పినా అది భగవంతుని మహిమ కదా. కనుక భగవంతుని మహిమను వినే ధైర్యం, స్థైర్యం ఉండాలి. అలాంటి శ్రద్ధ మాకు ఉండాలి. ఇలాంటి ప్రసంగం ఓసారి జరిగింది. మా గురువులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి చాతుర్మాస్య సందర్భం అది. అలాంటి సందర్భంలో అనుకోకుండా ఓ విద్వాంసులు వచ్చారు. విద్వాంసులు వచ్చినప్పుడు అక్కడ వ్యవస్థాపకులు ఆ విద్వాంసులకు చెప్పారు, మీరు వచ్చారు, అకస్మాత్తుగా వచ్చారు, చాలా సంతోషం, మా సౌభాగ్యం, ఈరోజు మీరు ప్రవచనం చేయాలి అన్నారు. సరే, భాగవతం గురించి చెబుతాను. లేదు గురువు గారు, ప్రతిరోజు భాగవతం గురించే చెబుతూ ఉన్నారు అని నీళ్లు నమిలారు ఆ వ్యవస్థాపకులు. అలా అంటూ ఉంటే స్వామీజీ వారు ఆ వ్యవస్థాపకుల్ని పిలిచారు. ఏంటి, భాగవతం అంటే అంత అలుసా? కాదు, అలా ఉండకూడదు, భాగవతాన్ని చెబుతానంటూ ఉన్నారు కదా, వారు ఏం చెప్పినా, ఏం చెప్పాలనుకున్నా దాన్నే చెప్పాలి, దాన్నే మీరు వినాలి అని శాసించారు. ఎందరుంటారండి ఇలాంటి శాసకులు? ఇలాంటి శాసకులు మనకు కావాలి. ఆ భాగవతం పైన, శాస్త్రాల పైన ఆదరం పెళ్ళుబికేలా అనుగ్రహించే మహితాత్ములు సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు. వారు దొరికారనేదే మా సౌభాగ్యం. క్షణంలోనే ఆ వ్యవస్థాపకులు తప్పు చేశాను, మందించమని, క్షమించమని ప్రాధేయపడ్డారు స్వామీజీ వారికి మరియు విద్వాంసుల వారికి. వ్యవస్థాపకులు మంచివారే, సాధువులే. కానీ మనకందరికీ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏం చెప్తారయ్యా? భాగవతం చెబుతారు, రోజు దాన్నే వింటూ ఉన్నానండి, మరేదైనా చెప్పండి. తప్పి మా నోట ఆ మాట రాకూడదు. భాగవతాన్ని చెబుతారా? చాలా సంతోషం అండి, చెప్పండి అని అనాలి. శ్రద్ధతో వినాలి. గురువుల వారు వింటూ ఉంటారండి. అసలు మా జ్ఞానం ఏంటి, వారి జ్ఞానం ఏంటి? అయినా అజ్ఞానులైన మాలాంటి వాళ్ళు చెబుతూ ఉన్నా కూడా ఎంత శ్రద్ధతో వింటూ ఉంటారో. ఆ గుణాన్ని సంపాదించుకోవడం మా వల్ల సాధ్యమవుతుందా? లేదు కదా. చూసి తరించాలే తప్ప ఆ గుణాన్ని సంపాదించుకోవడం సాధ్యం కాదు అనిపిస్తుంది. కానీ అలా అనుకోకూడదు, అసాధ్యం అనుకోకూడదు. అలాంటి వారు కూడా అలాంటి శ్రద్ధను చూపుతూ ఉన్నారంటే, జ్ఞాని వరేణ్యులు కూడా అలాంటి శ్రద్ధను చూపుతూ ఉన్నారంటే, అజ్ఞాని వరేణ్యులం మనం కూడా అలాంటి శ్రద్ధను కనబరచాలి కదండి. శాస్త్రాలలో శ్రద్ధాం